ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే మూడో బిడ్డను కంటే తల్లికి 25,000 రూపాయలు డెలివరీ అయిన వెంటనే ఇస్తారట. ఒక రకంగా ఇది బంపర్ ఆఫరే. అలాగే ఆ బిడ్డకి 5 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు 1,000 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇస్తారంట. అది కాకుండా ఇంకొక ఆఫర్ ఏంటంటే 18 సంవత్సరాలు వచ్చే వరకు అతని చదువుకు సంబంధించినటువంటి ఖర్చుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మూడు బానే ఉన్నాయి కదా, మరి ఎందుకు విమర్శిస్తున్నారు? కారణం ఏంటి? అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అలాంటి విషయాలు ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అసలు ప్రభుత్వం ముందు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో జననాల రేటు తగ్గింది, మరణాల రేటు పెరిగింది. అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది, జన్మించే వారి సంఖ్య తగ్గిపోయింది. బర్త్ రేట్ తగ్గడం వల్ల, వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో జనాభా ఉండరు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదండి, భారతదేశంలో ఈ సమస్య మొదలైంది, స్టార్టింగ్ దశలో ఉంది. జపాన్, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఇట్లాంటి దేశాల్లో ఆల్రెడీ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. చైనాలో అందరూ వృద్ధులే, జపాన్ లో అందరూ వృద్ధులే. ఎంత అభివృద్ధి చెందిన దేశం అయితే ఏమవుతుందండి? అసలు దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే లేనప్పుడు అది దేశంగా ఎలా గుర్తించబడుతుంది? అంటే మనం ప్రస్తుతం ప్రపంచం పరుగులు పెడుతుందని ప్రపంచంతో పాటు పరుగులు పెడుతున్నాం. సకాలంలో ఎవ్వడూ పెళ్లి చేసుకోవట్లేదండి. చదువు అవ్వాలి, ఉద్యోగం రావాలి, కెరీర్ సెటిల్ అవ్వాలి, అప్పుడు గాని వివాహం చేసుకో. అప్పుడు వివాహం చేసుకున్నాక పిల్లల మీద దృష్టి పెడతామా అంటే లేదండి, ఒక్కడు చాలు, ఇద్దరంటే బాగా కష్టం అనేటువంటి పరిస్థితి. కొంతమంది అయితే అసలు ఆ ఒక్కడిని కూడా కనట్లేదు. చాలా మంది ఇవాళ సమాజంలో పిల్లలు లేకుండా ఉన్నవాళ్ళు లేరండి. ఎందుకంటే వాళ్ళు ఇన్ టైంలో పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు మనం ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే అందరికీ 4 నుంచి 7 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఎందుకు ఉండేవాళ్ళు? వాళ్ళు చేసుకునే పనిలో భాగంగా వివాహాన్ని కూడా సమయానికి చేసుకునేవాళ్ళు. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసినా పెళ్లి యుక్త వయసు వచ్చేప్పటికి పెళ్లి చేసుకునేవాడు. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేసినా యుక్త వయసు వచ్చేప్పటికి పెళ్లి చేసుకునేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఏమవుతుంది? పిల్లల్ని కనేటువంటి ఆలోచన ప్రజల్లో తగ్గిపోయింది. అలాగే పిల్లల్ని కంటే అందం తగ్గిపోతుంది అని ఆలోచించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని కంటే వాళ్ళని పోషించలేము అనేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. పిల్లల్ని కనడం గొప్ప కాదు, వాళ్ళని చదివించడం, ఒక ఇంటి వాళ్ళని చేయడం గొప్ప అనేటువంటి మాటలు పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటారంటే ఆ మాట, విద్య, వైద్యం ఇవి 2 భారమైనటువంటి రోజులు ఇవి. వాళ్ళకి తిండి పెట్టడం పెద్ద భారం కాదండి. ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు చేసేటువంటి కష్టంతో వాళ్ళు తిండి తింటారు. కానీ వాళ్ళని సరైనటువంటి దారిలో నడిపించాలి, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలంటే విద్యా వైద్యం తక్కువకు అందాలి, లేదా నాణ్యమైనటువంటి విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించగలగాలి. పిల్లవాడికి ఏదన్నా జబ్బు చేసిందనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అవి ఒక మధ్యతరగతి పేద కుటుంబాల తల్లిదండ్రులు ఖర్చు పెట్టుకోగలరా? ఒక పిల్లవాడిని మంచి చదువు చదివిద్దాం అనుకున్నాడు అనుకోండి, ఒక ఆటో డ్రైవర్ అయినటువంటి తండ్రి చదివించగలరా? లేదా సామాన్య మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చదివించగలరా? గొప్ప చదువులు చదివించలేరండి. ఏదో మనం కష్టం చేస్తున్నాం, వాళ్ళు కష్టపడకుండా ఏ మార్ట్లోనో పనిచేసి బతుకుతారు, డిమార్ట్ లాంటి వాటిల్లో అనేటువంటి ఉద్దేశానికి వచ్చారు. కారణం, మన దగ్గర ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. ఎవరి టాలెంట్ కి తగిన ఉద్యోగం వాడికి దొరుకుతుంది. కానీ ఆ ఉద్యోగం దొరికే వరకు చదివించే శక్తి, రోగాలు వస్తే ట్రీట్మెంట్ చేపించేటువంటి స్తోమత ఆ తల్లిదండ్రులకు రావాలి. అంటే ప్రభుత్వం ఈ ఉచితాలన్నీ మానేసి వైద్యం, విద్య ఉచితంగా అందించాలి. ఈ పెట్టిన దాంట్లో నాకు ఆ విషయం బాగా నచ్చింది. ఏంటంటే 18 సంవత్సరాలు వచ్చే వరకు అతని చదువుకు అవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. మూడో బిడ్డ గనక పుడితే బానే ఉంది, ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి స్కీమ్ ని విమర్శించే వ్యక్తులు కొంతమంది ఉన్నారు, కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. నేను విమర్శిస్తున్నా, అప్రిషియేట్ చేస్తున్నా. కారణం ఏంటంటే నాకు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి మీద కొంత అవగాహన ఉంది. జపాన్, చైనా, థాయిలాండ్ ఇంకా మరికొన్ని దేశాలు జనాభా తగ్గిపోతోందని కొత్త స్కీములు పెట్టారు. ఎందుకు పెట్టారండి? పెళ్లి చేసుకోవాలి యువత, పిల్లల్ని కనాలి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే యువతకి గవర్నమెంట్ పారితోషికాలు ఇస్తుంది, ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తుంది. అలానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేటువంటి యువతకి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం, ఒకవేళ మీకు ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా సాయం చేస్తాం, గవర్నమెంటే ఫ్లాట్లు ఇస్తుంది, వైద్యం, విద్య ఉచితంగా అందిస్తాం అనేటువంటి స్కీములు మనం అంతకుముందు వినే ఉంటాం. కొన్ని దేశాల్లో జరిగింది. అలానే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉండి అబ్బాయిల సంఖ్య తక్కువగా ఉంటే ఒక్కొక్క అబ్బాయి 2 అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలి. 2 అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేటువంటి అబ్బాయిలకి ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఎందుకంటే 2 భార్యలను పోషించడం సాధారణమైన విషయం కాదు. 2 భార్యలకు పిల్లలు పుడితే పోషించాలి కదా, దానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ స్కీమ్ కూడా మీరు వినే ఉంటారు. అలానే కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు తక్కువగా ఉండి అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నప్పుడు చిన్నపిల్లల ఏజ్ లోనే కౌంట్ చేసి పిల్లల్ని కనేవాళ్ళు ఇంకా ఎక్కువ మందిని 2 లేదా 3 కనండి అని ఆ ప్రభుత్వాలే ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ఆలోచన కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మెదడులో పుట్టినటువంటి ఆలోచన కాదు. ఇది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి కంట్రీ పాటిస్తున్నటువంటిదే. ప్రజలు
ఉచితాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదే ఉందండి, మన దేశంలో జనాభా తగ్గిపోతున్నారు, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతున్నారు అనుకోండి, పిల్లల్ని కనాలి అనేటువంటి బాధ్యత మంద కాదా, మనం కూడా చర్య తీసుకోవాలి కదా, మన వంతు సాయం చేయాలి కదా, అదొకటి. అలాగే పాత కాలంలో 7-8 మందిని ఎందుకు కనేవాళ్ళు అంటే అప్పుడు ఏదో ఒక జబ్బులు కొత్తగా జబ్బులు వస్తా ఉండేవి, పుట్టిన వాళ్ళు బ్రతుకుతారు అన్న నమ్మకం లేదు. సరే, అందులోనూ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చాలా తక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించింది కానీ అంతకుముందు అలా ఏం జరగలేదు. అయితే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించిన తర్వాత ప్రభుత్వం ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చింది, అందుకని జననాల రేటు పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం అలర్ట్ అయింది. 1992-93లో 3% ఉన్నటువంటి జననాల రేటు తర్వాత 1.5 పడిపోయింది. అయితే ఇప్పుడు దీన్ని 2047 నాటికి 2.1గా పెంచాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకని ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది. 2 బిడ్డలు ముద్దు, 3వ బిడ్డ వద్దు అనే నినాదాన్ని మర్చిపోండి, 3 బిడ్డలు ఉంటే ముద్దు, అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా మంచిది అని చెప్పి ప్రభుత్వమే నేరుగా చెబుతుంది. కాకపోతే కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడేది ఏంటంటే ప్రజలకు ఉచితాలు ఇచ్చి పిల్లల్ని కనమంటున్నారు, రేపు భవిష్యత్తులో వారి ఆలనా పాలన ఎవరు చూస్తారు అని అడుగుతూ ఉన్నారు. సాధారణంగా ఎవరి బిడ్డల ఆలనా పాలన వాళ్లే చూసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం కాస్త సహాయం కూడా అందిస్తుంది. ఒక రకంగా ఇది మంచి విషయమే, ఎందుకంటే జనాభా లేకపోతే దేశం లేదు, దేశం ఉనికి లేదు. రేపు అందరూ వృద్ధులు అయిపోయారు అనుకోండి, అందరూ చచ్చిపోతారు. ఏనాటికైనా అందరం చచ్చిపోవాల్సిన వాళ్ళమే. వృద్ధులు అయిపోయి చచ్చిపోయారు అనుకోండి, తర్వాత జనరేషన్ లేదనుకోండి, భారతదేశం జనాభా లేదనుకోండి, వాళ్ళ 140 కోట్లు 2011 లెక్కల ప్రకారం మేబీ ఎక్కువే ఉండొచ్చు. మరి వృద్ధులంతా ఎక్కువైపోయి 100 కోట్ల మంది చనిపోతే పరిస్థితి ఏంటి? 40 కోట్లే ఉంటారు. అప్పుడు జనాభా తగ్గిపోతే మళ్ళీ ఆ జనాభా పిల్లల్ని కనడం తక్కువ అయింది. ఇంకా 140 కోట్ల మందిలోనే అతి తక్కువ జననాల రేటు ఉందంటే 40 కోట్లే ఉన్నారనుకోండి ప్రజలు, అప్పుడు ఇంకెంత జననాల రేటు ఉంటుంది? అసలు ఉండదు. అంటే నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఇక 2047కి అసలు భారతదేశంలో జనమే ఉండరు. దాన్ని దూరదృష్టితో కనిపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే వీళ్ళు కనిపెట్టింది కాదులేండి, లెక్కల ప్రకారం దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను బేరీజు వేసుకుని మన దగ్గర అలా జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారేమో. మేబీ బానే ఉంది. మరి కొంతమంది ఎందుకు అబ్జెక్షన్ తెలుపుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు ఉండడం భారం కాదు, కాకపోతే దానికి తగిన ఆర్థిక వనరులను మనం సృష్టించుకోగలగాలి. చైనా మనకంటే ఎక్కువ జనాభా ఉన్నారు, కానీ చైనా అభివృద్ధి చెందింది కదా. మరి మన ఇంకా చైనా మీద పోలిస్తే 2వ స్థానమే కదా ప్రపంచంలో. మరి మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం? అంటే మనకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలి, అట్ ద సేమ్ టైం వైద్యం విద్య ఉచితంగా అందించగలగాలి. అప్పుడు ప్రతి వ్యక్తికి కూడా పిల్లల్ని కనాలనేటువంటి ఆలోచన వస్తుంది. చదువుకోవడం కూడా పెద్దగా భారం కాదు కదా అనిపిస్తుంది. 10 మందిలో 7 చదువుకోవడానికి ఇష్టపడతారు. ఖర్చు లేకుండా మంచి చదువు చదివిస్తారు అంటే ఎవరికి చదువుకోవాలని ఉండదండి. నా తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే నేనెందుకు కాలేజీకి పోవాలి, నేను పని చేస్తా అనేటువంటి స్థితి వాళ్ళ కొంతమందిలో ఉంది. ఆడపిల్లలు చదువు మానేయడానికి కారణం అదే. నా తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు, నేను ఇంకెంతకాలం అని చదివేది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళకి భారం తగ్గుతుంది కానీ ఆడపిల్లలు ఆలోచిస్తున్నారు. కొంతమంది మగపిల్లలు ఏమనుకుంటారంటే మా నాన్న ఆటో దోలు, రాళ్లు కొట్టు, కూలి పని చేసి నన్ను చదివిస్తున్నాడు, అదే నేను కూడా ఆయనతో పాటు పనికి వెళ్ళాను అనుకోండి, రోజుకు ఒక 500-600 వస్తుంది, నా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉంటానని కొంతమంది మగపిల్లలు ఆలోచిస్తున్నారు. ఆ పరిస్థితి లేకుండా తల్లిదండ్రులు తెచ్చుకున్న దాంతో వాళ్ళు బ్రతుకుతారు. పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహాయం చేయాలి. అలాంటి ఒక స్కీమ్ తీసుకొస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? 3వ బిడ్డను కంటే మంచిది, అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా మంచిది, మేమే సహాయం చేస్తామంటుంది ప్రభుత్వం. మీ అభిప్రాయాన్ని ఈ విషయం మీద తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్గ్ స్టూడియోస్.